నమస్కారం. నేను మీ తమ్మినేని చిరంజీవి నాయుడు మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మన దేశంలో ఆటో స్ట్రైక్స్ని చూసాం, బస్సు స్ట్రైక్ చేయడం చూసాం. కానీ ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ ఫ్లైట్లను స్ట్రైక్లు అన్నది ఇదే ఫస్ట్ టైం వింటున్నాం మనం. ఇవాళ దేశం మొత్తమే నిలిచిపోయినటువంటి రవాణా, ఏదైతే ఎయిర్వేస్ ద్వారా వెళ్ళేటువంటి రవాణా ఉందో యావత్ దేశం మొత్తం కూడా ఇవాళ స్తంభించిపోయింది. ఇవాళ నేను ఒకటి అడుగుతాను, గౌరవ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఎక్కడున్నారు? ఏం చేస్తూ ఉన్నారు ఈ ఇష్యూ మీద? మీరేం స్పందిస్తూ ఉన్నారు ఈ ఇష్యూ మీద? మీరెందుకు ప్రెస్ ఆర్ మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పడం లేదు? మీరెందుకు ముందుకు వచ్చి ఫేస్ చేయలేకపోతారు? నీకు చేత కాదా? నీ చేతకానితనం వల్ల ఈ ఇష్యూ రాలేదా? ఏం ప్రైవేట్ యాజమాన్యంతో కూడా మాట్లాడలేనంత చేతకానితనం కింద నువ్వు ఉన్నావా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా సూటిగా, ఇవాళ ఒక పేషెంట్ కానివ్వండి, సర్జరీ చేసుకోవాలనుకున్న పేషెంట్ కానివ్వండి, అదేవిధంగా ఇవాళ మర్చెంట్స్ గ్లోబల్ మర్చెంట్ ఇష్యూ అయిపోయి కూర్చుంది. ఎందుకు? కాన్ఫరెన్స్లకు కానీ, మీటింగ్లకు కానీ, అలాగే సర్జరీ చేసుకోవాలన్న పేషెంట్లు కానీ వీళ్ళందరికీ ఇబ్బంది కదా. యావత్ భారతదేశం మొత్తం కూడా ఇవాళ ఎయిర్వేస్ అనేది స్తంభించిపోయింది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇక్కట్లు పడుతూ ఉన్నారు ఇవాళ. అదేవిధంగా ఇవాళ ఎఫ్డిఎల్టీ రూల్స్ ప్రకారం ఏవో ఇండిగోకి ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు చేసుకున్నటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళకి అది కలిసి రాకపోవచ్చు. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు క్రమంగా జరుగుతూ ఉన్నావు. నువ్వు ఆ రోజే మేల్కొని ఉంటే ఇవాళ నీకు ఈ పరిస్థితి రాకపోను కదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ డిసెంబర్ 1వ తేదీ 200 సర్వీసులు నిలుపుదల చేశారు. ఆవా నువ్వేం చేసావు? డిసెంబర్ 3 వచ్చేసరికి 5కు పెంచారు 500 సర్వీసెస్. ఆవా నువ్వేం చేసావు? డిసెంబర్ 4వ తేదీకి వచ్చే 1000 సర్వీసులు పైగా ఇవాళ ఏంటంటే వాళ్ళు నిలుపుదల చేశారు. మరి ఆనాడు నువ్వేం చేసావు? ఎక్కడున్నావు? అంటే నీకు ఏవియేషన్ డిపార్ట్మెంట్ మీద నీకు అవగాహన లేదా? నువ్వు కేంద్ర మంత్రిగా అన్ఫిట్టా? నువ్వు అన్ఫిట్ అనే ఈవేళ కేంద్ర క్యాబినెట్ మీటింగ్ అనేది నువ్వు లేకుండా జరిగింది అంటే నీ చేతకానితనం వల్ల ఇది జరిగింది. నీ చేతకానితనం జిల్లాలోనే కాదు యావత్ దేశం మొత్తం మీద కూడా ఈ ఇష్యూతో తేటతెల్లమైంది. ఎస్, నీ చేతకానితనమే అది. ఏమంటే నాకు అర్థం, నువ్వు ఒక మినిస్టర్ హోదాలో ఉన్నావు. ఆ హోదాను అనుభవించడానికే తప్ప ఆ డిపార్ట్మెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి దాని మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితిలో కూడా నువ్వు లేవు. ఎస్, బలంగా కూడా నేను అంటాను ఇవాళ. ఎందుకనంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కట్లు పడుతూ ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అయ్యా? ఎక్కడ కూర్చున్నావు? అంతేకాకుండా నీ పార్టీ ఎంపీ దీపక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, లోకేష్ చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి. అది నీ చేతకానితనానికి నిదర్శనం కాదా? నీ యొక్క క్యారెక్టర్ని ఆయన కించపరిచినట్టు కాదా? నువ్వు దేనికైతే ఉన్నావు నాకు అర్థం కాదు. హోదాను అనుభవించడానికి మాత్రమే తప్ప నువ్వు ఎందుకు పనికిరావు అన్నది మాత్రం ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన రోజు నువ్వు ఆల్రెడీ రివ్యూ పెట్టుంటే ఎస్ ఈయన గట్టిగా వ్యవహరిస్తున్నాడు అన్న భయం భక్తి రెండు ఉండే. ఏమైంది? పైగా నువ్వు అంటావు ఇండిగో మేనేజ్మెంట్ వాళ్ళు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారనా? వాళ్ళు స్ట్రైక్స్ దశల వారీగా చేసుకొని వస్తున్నప్పుడు నువ్వేం చేసావయ్యా? ఇవాళ నరేంద్ర మోడీ గారు నీ మీద సీరియస్గా నిన్ను కాదని ఇవాళ నిన్ను బుల్డోస్ చేసుకొని ఆ ఇష్యూని ఒక ప్రధానమంత్రి టేకప్ చేస్తూ ఉన్నాడు అంటే నీ చేతకానితనం ఏ స్థాయిలో వచ్చిందో ఒకసారి మనం గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.